రీసెంట్‌గా యూఎస్ఏ, ఇరాన్ మధ్యలో జరుగుతున్న వార్ సందర్భంలో చాలామంది ఇండియన్స్ ఇరాన్‌కి వ్యతిరేకంగా మాట్లాడడం లేదా క్రిటిసైజ్ చేయడం నేను చూశాను. ఇక్కడ నేను ఏ దేశానికి ఫేవర్ కాదు, ఎగ్నెస్ట్ కాదు. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక లాజిక్ మిస్ అయిపోతా ఉన్నాము. ఇక్కడ ఎవరు కూడా పుణ్యాత్ములు లేరు. అమెరికా బెనిఫిట్స్ అమెరికాకు ఉంటాయి. ఇరాన్ బెనిఫిట్స్ ఇరాన్‌కు ఉంటాయి. ఎవరు తప్పులు, ఎవరు ఒప్పులు వాళ్ళకు ఉంటాయి. ఒక కంట్రీగా, ఒక బిజినెస్ పర్సన్‌గా, ఒక ఇండివిజువల్‌గా ఆలోచన చేసేటప్పుడు మనం అందరితో ఈక్వల్‌గా ఉండాలి. అది మన దేశ ప్రధాని అయినా లేదా గవర్నమెంట్ అయినా ఆర్డినరీ పీపుల్ అయినా అదే చేయాలి. ఇక్కడ ప్రతిదాన్ని మనం వ్యక్తిగతంగా ఎమోషనల్‌గా ఆలోచన చేయకూడదు. రీసెంట్‌గా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించి ఆ ఇష్యూ అంతా అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్ ఇండియాకి సంబంధించిన షిప్స్ని రిలీజ్ చేయడానికి ఒప్పుకుంది. ఎందుకంటే ఇండియాకి ఇరాన్కి ఉన్న ఆ గుడ్ రిలేషన్ బేస్డ్గా. మరోవైపు ఇండియా కూడా ఎక్కడ కూడా ఇరాన్కి డైరెక్ట్గా ఆపోజిట్గా పనిచేయలేదు. సైలెంట్గా ఉంది. ఎందుకంటే అక్కడ న్యూట్రల్గా ఉండాలి కాబట్టి సైలెంట్గా ఉంది. వీలైనంత వరకు సాయం చేస్తూ ఉంది లేదా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంది. సో ఒక గ్లోబల్ సిచ్యువేషన్స్లో మనం ఉండేటప్పుడు కొన్నిసార్లు కొన్ని రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి. ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎమోషన్స్గా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్ళ బిజినెసెస్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ వేరే వేరే పర్సన్స్కి వేరువేరుగా ఉంటాయి. మనం న్యూట్రల్గా ఉండి మన పనులు మనం చేసుకోవాలి. మనం సాధ్యమైనంత వరకు గొడవలకు దూరంగా ఉండి మన లైఫ్ స్టైల్ని లేకపోతే మన లైఫ్ని కంటిన్యూ చేసుకోవాలి. అంతేగాని పూర్తిగా ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఈరోజు ఇరాన్ ఇండియాకి సంబంధించిన షిప్స్ని రిలీజ్ చేయకపోతే ఇక్కడ ఎల్పిజి సంబంధించి ఇతర సమస్యలకు సంబంధించి దేశం మొత్తం చాలా ప్రాబ్లంలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. కానీ ఇండియాకి ఇరాన్కి ఉన్న గుడ్ రిలేషన్స్ బేస్డ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దాన్ని మనం ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని ఇంకే విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది నేను చెప్తాను.